ఈమెకే ఇది ఫ్రస్ట్రేషన్, వినే మనకైతే ఫుల్ ఫన్. ఒసే షాప్ కి వెళ్ళి కేజీ పంచదార పట్టుకురా. ఇదిగో డబ్బులు, త్వరగా వెళ్ళు. ఇదిగో మమ్మీ పంచదార, ఇక్కడ టేబుల్ పైన పెట్టాను, డబ్బులు కూడా పెట్టాను, చూసుకో. ఏంటి 10 రూపాయలే ఉన్నాయి, మిగతా డబ్బులేవి? నువ్వేమైనా కొనుక్కున్నావా ఏంటి? లేదమ్మా, ఆ షాప్ అంకుల్ అంతే ఇచ్చాడు, నేను అంతే తీసుకొచ్చాను. వాడు ఎంత ఇచ్చాడో లేదో చూసుకోవాలి కదే. వాడు రూపాయి ఇచ్చినా కూడా తీసుకొచ్చేస్తావా? ఏం చదువుకున్నావో ఏంటో. అయినా షాపుకి పంపిస్తే ఎంత ఖర్చు పెట్టాం, తిరిగి ఎంత చేంజ్ వస్తుందన్న విషయం కూడా తెలీదా నీకు? అయినా నిన్ను పంపించడం నాది బుద్ధి తక్కువ, నిన్ను కాదులే. నీకు చదువు చెప్పిన వాళ్ళని ఆ స్కూల్ని అనాలి. లక్షల ఫీజులు తీసుకుంటారు గాని ఆ మాత్రం లెక్కలు కూడా నేర్పించరు. జాయిన్ చేసినప్పుడు మాత్రం బానే కబుర్లు చెప్తారు. మీ పిల్లల్ని డాక్టర్ చేస్తామని, ఇంజనీర్ చేస్తామని అంటారు. నెమ్మదిగా అదే నేర్చుకుంటాదిలే. అది చాలా తెలివైందే, అన్నీ నా పోలికలే. చిన్నప్పుడు నేను కూడా అలాగే ఉండేవాడిని. అవునా? సరే, మీ తెలివితేటలు పరీక్షించడానికి నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పండి ముందు. ఏంటే నన్ను అడుగుతావా ఇప్పుడు? మిమ్మల్ని కాదులేండి, మీ గారాల కూతుర్ని. ఒసే ఇలా రావే. ఏంటి మమ్మీ? 100కి 50 కలిపి 50 తీస్తే ఎంత అవుతుంది? 150 మమ్మీ. సరిపోయింది. ఇప్పుడేమంటారు మీరు? అది 150 అని చెప్పిందే, నేనైతే చిన్నప్పుడు 200 అని చెప్పేవాడిని. నా కర్మ, సరిపోయారు ఇద్దరికిద్దరు. రేపటి నుంచి దాంతో పాటు మీరు స్కూల్ కి వెళ్ళండి. ఈమెకే ఇది ఫ్రస్ట్రేషన్, వినే మనకైతే ఫుల్ ఫన్.